ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. కీర్తన గ్రంథము 126వ కీర్తన 2వ చరణం. We were like those who dreamed, our mouths were filled with laughter and tongues with songs of joy. Psalms chapter 126 verse 2. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యములు మనము ఊహించలేనివి, గ్రహించలేనివి. మనము అనుకోని విధంగా ఆయన మనల్ని ఆశీర్వదింపబోతున్నాడు. మనము కల కూడా కనని విధంగా దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో జరగబోతున్నాయి. మనము ఇది నిజంగా నిజమేనా, లేదా నేనేమైనా కలగంటున్నానా అని ఆశ్చర్యపోయే విధంగా ఆయన మహిమను మన మీద ప్రత్యక్షపరచబోతున్నాడు. అవును, ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఈ మాటలు తప్పక నెరవేరబోతున్నాయి. బహుశా నీవు కన్నీరు కారుస్తున్నావేమో, భయముతో బ్రతుకుతున్నావేమో, అనారోగ్యముతో, శారీరక బలహీనతతో కృంగిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఎంత కష్టపడుతున్నా నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ పరిచర్యలో అభివృద్ధి సాధించలేకపోతున్నావేమో, బాధపడకు, భయపడకు. నీ కన్నీటిని తుడిచి నీ నోటి నిండా దేవుడు నవ్వును ఉంచబోతున్నాడు. దుఃఖముతో మాట్లాడుతున్నా నీ నోటి నుండి ఆనందగానములు వచ్చేలా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో కలలో కూడా జరగదు అనుకున్నది నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన అద్వితీయుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన చేయలేనిది, ఆయన మార్చలేనిది ఏదీ లేదు. దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా నీకు సెలవిస్తున్నాడు. ఆయన చేయబోవు కార్యము నీవు ఎన్నడూ అనుకోవు, అసలు ఊహించి ఉండవు. అలా ఉండబోతుంది. ఈ యొక్క వాక్య భాగములో చెప్పిన విధంగా మనము కలకనిన వారము వలె ఉంటాము. ఎప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? ఆశ్చర్యకరమైనటువంటి మేలు మన జీవితంలో జరిగినప్పుడే కదా. మనము అనుకున్న దానికంటే, మనము ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువగా ఆశీర్వదించినప్పుడే కదా. సాధారణమైన బ్లెస్సింగ్స్ తో అంత ఫీలు మనకు కలగకపోవచ్చేమో గాని, అసాధారణమైనటువంటి కార్యాలు జరిగినప్పుడే మనము అలాంటి భావనలో ఉంటాము. చాలా మంది ప్రజలకు సొంత గృహము ఉండాలి అనేది ఒక కల. అద్దె ఇళ్లలో ఉండి బాధపడుతూ చిన్న సొంత ఇల్లు ఉన్నా చాలు అని అనుకునేవారు అనేకులు ఉన్నారు. కానీ ఆ కలలాగే మిగిలిపోతుంది. అలాంటి వారికి పెద్ద ఇల్లు ఇచ్చి ఇది నీదే అంటే ఎలా ఉంటుంది? నమ్మరు కదా. నేనేమైనా కలలో ఉన్నానా అనుకుంటారు కదా. ఇది నిజమైతే నన్ను గిచ్చండి అని అంటారు. వారి యొక్క రియాక్షన్ అయోమయంగా ఉంటుంది. అలానే దేవుడు నీ జీవితంలో చేసే కార్యము ఉండబోతుంది. అది నీ సొంత గృహం విషయంలో కావచ్చు, అది నీవు అనుకున్న ఉద్యోగములో కావచ్చు, అది నీవు వెళ్ళాలి అనుకున్న దేశం కావచ్చు, అది నీకు కావాలి అనుకున్న స్వస్థత కావచ్చు, నీ భర్త లేదా నీ భార్య, నీ బిడ్డల మార్పు కావచ్చు. నీవు కూడా అయోమయంగా ఉండేలాగున దేవుని అద్భుతము జరిగి తీరుతుంది. పేతురు రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు, దిగులుతో ఉన్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, పేతురు ఇప్పుడు నీ వలను వెయ్యి అని. ఆ మాటకు పేతురు కొంచెం ఆలోచించిన యేసయ్య చెప్పినట్లు చేశాడు. అయితే ఆ వల బరువు అవ్వడం ప్రారంభించింది. చేపలు వలలో పడుతున్నట్లుగా పేతురుకు అర్థమైంది. బహుశా పేతురు మొదట అనుకొని ఉండొచ్చు, యేసయ్య చెప్పాడు గనుక కొన్నైనా చేపలు దొరుకుతాయి అని. పేతురు ఎన్నో రోజుల నుండి జాలరిగా ఉన్నాడు కాబట్టి ఒక అంచనాతో ఉండి ఉండొచ్చు. కానీ ఆ రోజు, ఆ సమయంలో పేతురు అంచనా దాటిపోయింది. పేతురు ఊహించలేదు అతను వేసినటువంటి వల పిగిలిపోతుంది అంటే దాంట్లో చేపలు సరిపోవడం లేదు. పేతురు ఎప్పుడు అలాంటి చేపల రాశిని చూడలేదు. ఒకానొక సందర్భంలో ఇది కలేమోలే అని అనుకొని ఉండొచ్చు కదండి. రాత్రంతా ప్రయాసపడ్డా దొరకలేదు, ఇప్పుడు దొరుకుతాయా, ఇది ఖచ్చితంగా నిజం కాదు అని భ్రమపడి ఉండొచ్చు. కానీ అది నిజం. అక్కడ ఊహించని అద్భుతం జరిగింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఊహించని కార్యములు చూడబోతున్నావు, గ్రహించని అద్భుతాలను చూడబోతున్నావు.
నీవు సంతోషముతో నింపబడబోతున్నావు, ఆనంద గానముతో నీ యొక్క గృహం ఉండబోతుంది. కాబట్టి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఊహించని కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు నీతో ఉన్నాడు. ఆయనకి అసాధ్యము అనే మాట లేనే లేదు. నీవు తప్పక ఆశీర్వాదమును పొందుకుంటావు. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే నీవు కలలో ఉన్నావు అన్నట్లే ఉంటాయి. కాబట్టి విశ్వాసముతో, ధైర్యముతో, నమ్మకముతో దేవుని పైన ఆధారపడి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మీరు చేయబోయే అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభా, అవి మేము ఊహించనివి ప్రభా, మా ఊహకు మించిన కార్యాలు మీరు జరిగిస్తారు నాయన. నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మా స్వస్థత విషయంలో, మా అనారోగ్యం విషయంలో ప్రభా, అదే విధంగా మరి ప్రభా ఉద్యోగం విషయంలో, పెన్షన్ విషయంలో, సొంత గృహం విషయంలో ప్రభా, బిడ్డలకు తండ్రి మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ముఖ్యంగా రక్షణ విషయంలో తండ్రి మీరు చేయబోతున్న అద్భుతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును నా దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతము జరిగించండి తండ్రి. అవునయ్యా, అది వారు ఊహించని, ఊహకు మించినటువంటి అద్భుతము వారి జీవితంలో మీరు జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయ్యా మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో, వారికి వచ్చిన రోగమును బట్టి దిగులు చెందుతున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి నా ప్రభా. అవును దేవా నా తండ్రి, అయ్యా వారు చేస్తున్న బిజినెస్ విషయంలో సహాయం చేయండి నాయన నా తండ్రి. అప్పుల ఊబిలో నుండి తండ్రి మీరు వారిని లేవనెత్తండి తండ్రి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి, కుటుంబంలో సమస్యలు, అయా భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆయా ఆస్తి తగాదాలు, అయా వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. యవన బిడ్డలను మీరు దీవించండి నా తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి. అయా మరి తండ్రి, చెడు వ్యసనాలతో, చెడు అయా అలవాట్లతో బిడ్డలు ప్రభా వారి జీవితాన్ని పతనం చేసుకుంటుండగా సహాయం చేయండి అయ్యా. అయా మరి తండ్రి, ఆ మొబైల్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా నా ప్రభా, రక్షణ లేక ఉన్నటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి అయా. విధవరాల పక్షముగా మీరు ఉండండి నాయన నా తండ్రి. అదే విధంగా నా తండ్రి, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆయా కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి ఆ యొక్క కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరు ఉండమని, న్యాయము తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, బిజినెస్ చేస్తున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. కూలి పని చేసుకునే వారిని దీవించండి. రైతులను మీరు ఆశీర్వదించండి. అయ్యా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. గృహాన్ని నిర్మించుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటుండగా ప్రభా, వారికి తండ్రి కావలసినటువంటి అవసరతలను, అక్కర్లను మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. దైవ సేవకులందరినీ కూడా దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి నా ప్రభా. అయా మరి తండ్రి, వారి పరిచర్యల్లో ప్రభా మరి తండ్రి వస్తున్న ఒడిదుడుగులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. శ్రమలు, నిందలు, వేదనలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి ప్రభా సువార్థికులుగా ఉన్న
ఉన్నారో వారిని మీరు బలపరుస్తున్నామని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, నశించిపోతున్న బిడ్డల పట్ల భారం కలిగి ప్రభా ప్రయాసతో పడుతుండగా వారికి కలిగినటువంటి ప్రయాసను వ్యర్థము చేసే దేవుడు కాదు ప్రభా. అనేక ఆత్మలు మీ కొరకు మీ యొక్క రాజ్య నిమిత్తము తండ్రి ఏర్పరచుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభా మిషనరీస్ ని దీవించండి ప్రభా, వారికి మీరు తోడై ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున వారిని ఆశీర్వదించండి నా ప్రభా. అయా బిడ్డలు ప్రభా మీ పైన నమ్మకంతో విశ్వాసముతో మరి ఒంటరిగా జీవిస్తుండగా ప్రభా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని ధైర్యాన్ని వారికి అనుగ్రహించి వారిని తండ్రి మీరే ధైర్యపరిచి నడిపించమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.